ఇప్పుడు లాక్టేషన్ రిఫ్లెక్స్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా డెలివరీ తర్వాతనే వెంటనే బ్రెస్ట్ అంటే మెదడు, రొమ్ము అనేది రిఫ్లెక్స్ యాక్టివేట్ అవుతుంటది. యూజువల్‌గా నార్మల్ డెలివరీలో వెంటనే తల్లికి రొమ్మును బేబీకి అందివ్వడం చేయాలి. సిజేరియన్ వాళ్ళకైతే 4, 5 గంటల్లో రొమ్మును పట్టివ్వడం ఎంకరేజ్ చేస్తే ఈ రిఫ్లెక్స్ యాక్టివేట్ అవుతుంటది. అండ్ ప్రతి 2 గంటలకి పాలు ఇవ్వడం ఎంకరేజ్ చేస్తే ఈ రిఫ్లెక్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది. సో యూజువల్‌గా ఫస్ట్ 2, 3 రోజుల్లో వచ్చే పాలని కొలెస్ట్రామ్ అంటారు. ఈ కొలెస్ట్రామ్‌తో బేబీ ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ కూడా యూజువల్‌గా ఐరన్ 3 మంత్స్ డెలివరీ తర్వాత 3 మంత్స్ అయినా వాడాలి. కాల్షియం మాత్రం మీరు పాలు 1 సంవత్సరం ఇచ్చినా, సంవత్సరంన్నర ఇచ్చినా కంటిన్యూయస్‌గా వాడితేనే తన బోన్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ట్రయింగ్ ఆల్ దీస్ అంటే ఇవన్నీ ఎంకరేజ్ చేసి కూడా మీకు పాలు రావట్లేదు అని చూసుకుంటే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి క్యాప్సూల్ ద్వారా గానీ, గ్రాన్యూల్స్ రూపంలో గానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు.